హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్. మెగాస్టార్ చిరంజీవికి ఎన్ని బిరుదులు వచ్చినా మెగాస్టార్ అన్న బిరుదు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతోంది. అసలు ఈ బిరుదుని ప్రదానం చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. రవితేజ హోమ్ ఫుడ్స్ నుంచి మెగా నైన్ అందిస్తున్న చిరుకానుక. సార్, ముందుగా త్వరలో చిరంజీవి గారి బర్త్డే రాబోతోంది. ఈ సందర్భంగా మీ మాటల్లో ఆయన కోసం మాకు తెలియచేయండి. నేను బాగా అభిమానించే, నాకు స్నేహితుడులాగా నేను ఫీల్ అయ్యే మా మెగాస్టార్ చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ ఇంటర్వ్యూ చేయటం జరిగింది. యాక్చువల్గా ఈ 70 సంవత్సరాల్లో నేను దాదాపు ఒక 50 సంవత్సరాలు, 50 కాదు బహుశా 40 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేశాను. నేను సినిమా తీయకముందు, సినిమా తీసిన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో ఆయన బర్త్డేకి ఇప్పుడు నేను ప్రత్యేకమైన ఇంటర్వ్యూ నాతో ఎవరు చేయలేదు. నేను కూడా ప్రత్యేకంగా ఇవ్వాల, ఏదో చిన్న చిన్న గ్లింప్స్ చేశాం. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన మీ జర్నలిస్ట్ రెగ్యులర్గా అడగటం, ఆయన కొత్తగా ఉండటం, రెగ్యులర్ జర్నలిస్ట్ కాకుండా ఉండటం, ఈ కారణం చేత ఆయనకి తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశం నాకు కలిగింది. ఆ సందర్భంగానే ఈ ఇంటర్వ్యూ మీతో చేస్తున్నాను. అయితే 88 అనుకుంటా, 1967లో నేను సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలయ్యి అసోసియేట్ డైరెక్టర్గా ఎదిగి 4 పిక్చర్లు చేసిన తర్వాత పర్సనల్ నా ఫ్యామిలీ కారణాల చేత నేను విజయవాడలో మళ్ళీ నా సొంత ఊరు విజయవాడ, మళ్ళీ విజయవాడకి వెళ్ళటం జరిగింది. వెళ్ళి ఏమి చేయాలి, మళ్ళీ మద్రాసు వెళ్ళాలా, మళ్ళీ డైరెక్షన్ చేయాలా, డైరెక్షన్ నేర్చుకోవాలా అనే టైంలో రేడియో పబ్లిసిటీ స్టార్ట్ చేద్దామని కొంతమంది మిత్రుల సలహా మీద చేయటం జరిగింది. ఆ మిత్రుల్లో ముఖ్యమైన వ్యక్తి చనమోలు అప్పారావు, వడ్డే రమేష్, చెరుకూరి రత్నాకర్రావు. వీళ్ళందరికీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళందరి గురించి మీకు తర్వాత తెలుస్తుంది. అప్పారావు అంటే స్వర్ణకమలం, అతను నేను కలిసి తీసిన ప్రొడ్యూసరు. సిహెచ్పి అప్పారావు, అక్కమొగుడు అలాంటి సినిమాలు తీశాడు ఆయన. అలాగే వడ్డే రమేష్ గురించి మీకు తెలుసు, దాసనారాయణరావు గారితో అనేక సినిమాలు తీశారు. వీళ్ళంతా నాకు చిన్ననాటి స్నేహితులు. రత్నాకర్రావు అంటే విజయవాడలో దుర్గా కళామందిరం అనే ఒక చారిత్రాత్మకమైన ఒక గొప్ప థియేటర్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. ఆ దుర్గా కళామందిరానికి రెగ్యులర్గా మేమంతా అక్కడ కలిసేవాళ్ళం, అక్కడ వచ్చే సినిమాలు చూసేవాళ్ళం. అలా సినిమా బ్యాక్గ్రౌండ్ కొంత మొదటి నుంచి ఉండటంతో అటు మద్రాసు గురించి బాగా తెలియటం, మద్రాసులో పరిచయాలు కూడా ఉండటం. అప్పారావు అనే ఆయన ద్వారా నేను 1967 ఆ ప్రాంతాల్లో ఆయన బంధువు ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు అనే నిర్మాత సినిమాలు రెగ్యులర్గా తీస్తూ ఉంటారు. స్త్రీ జన్మ, పాండవ వనవాసం అలాంటి సినిమాలు తీశారు ఆయన. ఆయన ద్వారా నేను ఆయన సినిమాల్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటం జరిగింది. ఆ క్రమంలో కొన్నేళ్ల తర్వాత నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో మళ్ళీ విజయవాడ రావాల్సి వచ్చింది. రేడియో పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. ఆ రేడియో పబ్లిసిటీ సంస్థ పేరే క్రియేటివ్ కమర్షియల్స్. ఆ క్రియేటివ్ కమర్షియల్స్ స్థాపించిన తర్వాత అనేక మంది సపోర్ట్తో, ముఖ్యంగా యు సూర్యనారాయణ బాబు అని, ఆయనతో నేను ఫర్దర్గా కొంత జర్నీ చేశాను, అది మీకు తర్వాత చెప్తాను. అలాగే యు సూర్యనారాయణ బాబు వాళ్ళ బావగారైన ఆదిశాస్త్రిరావు గారు, ఆయన సినిమాలతో మొదలు పెట్టాలని అల్లూరి సీతారామరాజు అనే పిక్చర్తో క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి సినిమా పబ్లిసిటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను పబ్లిసిటీ రామారావు లేకపోతే రేడియో రామారావుగా ఎక్కువగా నన్ను పిలిచేవారు, ఈజీగా ఉండటానికి మద్రాసులో. ఆ జర్నీ అప్ టు 88 దాకా నేను రేడియో పబ్లిసిటీ చేయని, తర్వాత నిర్మాతగా మారిని, మద్రాసులోనే ఉండి మద్రాసులోనే చేసేవాడిని. 88 తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాల గురించి, తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్లో తీస్తే బాగుంటుందని అప్పటి గవర్నమెంటు
కొన్ని ప్రోత్సాహకాల కోసం అని చెప్పి చాలామంది మైగ్రేట్ అవ్వటం మొదలుపెట్టారు. 88లో నేను కూడా మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాను. బట్ 1991 దాకా ఇంకా మద్రాసు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. 91, 92 ఆ ప్రాంతాల్లో చంటి క్లైమాక్స్ ఇక్కడే చేయటం. అప్పుడు సిసి ఫిల్మ్ సిటీ అనే ఒక స్టూడియో నేనే నిర్మించడం. దాంట్లో సిసి ఫిల్మ్ సిటీలో నేను చంటి సినిమా, బాబాయ్ హోటలు, ఇంకా చాలా సినిమాలు బయట నిర్మాతలు తీసిన సినిమాలు ఇవన్నీ చేశారు సిసి ఫిల్మ్ సిటీలో. ఆ తర్వాత ఈ మధ్యలో 88లో ఇక్కడికి వచ్చాం. దానికి ముందు మళ్ళీ వెనక్కి వెళ్తే 81లో క్రాంతి కుమార్ గారి మీద అభిమానంతో నేను ఆయనతో తరచూ కలిసేవాడిని. ఆయన తీసే సినిమాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఇవన్నీ రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేవాడిని. ఇవన్నీ 81కు ముందు వరకు వాళ్ళందరికీ నేను పబ్లిసిటీ చేశాను, రేడియో పబ్లిసిటీ. ఆ పరిచయాలతో రెగ్యులర్ కలిసేవాడిని. ఆ టైంలో చిరంజీవి గారిని 81లో అనుకుంటా నేను కరెక్ట్ అయితే, ఆయన 80 కానీ 81 కానీ 79 కానీ వీటిల్లో ఏదో ఒక సంవత్సరం ప్రాణం ఖరీదు షూటింగ్ కూడా జరుగుతుంది. ఆ టైంలో చూశా. ఆ టైంలో పరిచయం కన్నా ఆయన అబ్జర్వ్ చేయటం జరిగింది. నేను ఎక్కువగా క్రాంతి కుమార్ గారి కోసం వెళ్ళేవాడిని. అక్కడ చాలా డిసిప్లైన్డ్గా ఆ ప్రొడక్షన్ జరుగుతూ ఉండేది. అందుకని మధ్యలో ఎవరితోనూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది. అందుకని చిరంజీవి గారిని చూడటం అయితే ఆ సినిమా ఫస్ట్ కాపీ అప్పుడు చూడటం, ఆ సినిమా షూటింగ్ అప్పుడు చూడటం, ఆ షూటింగ్లో ఆయన చాలా బాగా గొప్పగా యాక్ట్ చేయటం, డాన్స్ చేయటం కూడా చూశా. ఆ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నేను రెగ్యులర్గా నవలు చదివే అలవాటు ఉంది. ఆ అలవాటులో వీరేంద్రనాథ్ గారితోనే చాలా పరిచయం ఎక్కువగా ఉండేది. ఆయన రాయబోయే కొత్త నవలకి ఈ హీరో అయితే బాగుంటాడు అని నాకు అనిపించింది. ఆయన ఒక ఐడియా చెప్పాడు అభిలాష గురించి. అభిలాష అనే సబ్జెక్ట్ చేస్తున్నాను, ఒక ఐడియా ఇది అని చెప్పగానే ఇంకా అది పబ్లిష్ అవ్వకముందే ఇది ఖచ్చితంగా అతనితో చేద్దాం, చిరంజీవి గారితో బాగుంటుంది అని చెప్పి వీరేంద్రనాథ్ నేను అనుకోవడం జరిగింది. ఆ తర్వాత అభిలాష కథ వినిపించటం, కోఇన్సిడెంటల్గా ఆ నవలని చిరంజీవి గారి మదరు అంజనాదేవి గారు కూడా చదువుతూ ఉండటం, ఆ సబ్జెక్టు ఆయనతో సినిమా తీద్దాం అనుకుని నేను అప్రోచ్ అవ్వటం, ఇదంతా చిరంజీవి గారు వాళ్ళ మదర్ గారితో కూడా సంప్రదించటం, బాగుంటుంది ఆ కథ, ఆ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, దాంట్లో హీరో పేరు కూడా చిరంజీవి బాగుంటుంది అని చెప్పి ఆవిడ కూడా సజెస్ట్ చేశారు. ఆవిడ బాగా నవల్స్ బాగా చదివే అలవాటు ఉంది వారికి. సో ఈ సబ్జెక్టు ఆవిడకి నచ్చడంతో అది ఈజీ అయింది ఆయన యాక్సెప్ట్ చేయటం. అది ఆ తర్వాత దాన్ని చాలా నవల ఎంత బాగా రాశాడు వీరేంద్రనాథ్ గారు, అంత బాగాను మా కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో అప్పటికే కొన్ని పిక్చర్లు కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారు కలిసి చేసినవి ఉన్నాయి, హిట్లు ఉన్నాయి. సో వాళ్ళిద్దరే అయితేనే బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. ఆయనతో రాధిక కూడా కాంబినేషన్ బాగుంది, ఆవిడతోనే చేస్తే బాగుంటుంది, హిట్ పేరు కదా అని చెప్పి ఆవిడ యాక్టింగ్ కూడా బాగా చేయగలిగింది నటి. దాంతో ఆవిడ్ని హీరోయిన్గా తీసుకోవటం, ఈ కాంబినేషన్లో సినిమా చేద్దాం అనుకోవటం జరిగింది. అప్పుడు నేను కొంచెం స్వతంత్రం తీసుకుని దీనికి మ్యూజిక్, అప్పటికి చక్రవర్తి గారు మిగతా మహాదేవన్ గారు వాళ్ళు చాలా ఫుల్ స్వింగ్లో ఉన్న టైంలో అలా కాదు, దీనికి కొత్త రకమైన మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, ఇళయరాజా గారు అయితే బాగుంటుంది అంటే వాళ్ళు మీ ఇష్టం, మీరు ఇళయరాజా గారిని మాట్లాడండి అన్నారు. ఆయన మాట్లాడటం, ఆయనకి ఈ కథ చెప్పటం, ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆ రకంగా అభిలాష మొదలైంది. కంప్లీట్ విశాఖపట్నంలో తీసాం, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా ఎక్కువ భాగం తీసాం. ఆ సినిమా తీసే క్రమంలో మొత్తం యూనిట్కి, అంటే నాకు చిరంజీవి గారికి కానీ, నాకు కోదండరామరెడ్డి గారికి కానీ, మా అందరికీ రాధికతో కానీ చాలా ఎక్కువ ఒక తెలియని ఎఫెక్షనేటివ్ బాండేజ్ ఏర్పడింది.
ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ వైజాగ్లో అందరూ కలిసి ఉండేవాళ్ళం. అది ఆ సినిమా అయ్యే లోపు ఒక బాండేజ్ ఏర్పడటం, తర్వాత అట్లా ఆ, ఎవరు సినిమా చేసినా కలుసుకోవటం చేయటం, అలా తెలియని మంచి స్నేహం కూడా ఈ దీంట్లో ఏర్పడింది. నాకు కోదండరామరెడ్డి గారికి కానీ, నాకు చిరంజీవి గారికి కానీ చాలా మంచి స్నేహం. అలా ఆ విధంగా అభిలాష స్టార్ట్ అయింది. అభిలాష హిట్ అయింది. నవల ఎంత పెద్ద హిట్ అయిందో అంతకన్నా పెద్ద హిట్ సినిమా కూడా అయింది. ఆ సినిమా విశాఖపట్నంలో చాలా చోట్ల ఒక కొత్త తరహా సినిమా చేసాం. దాంట్లో ఒక కొత్త తరహా హీరో చేశాడు. ఆయన డాన్సులు కానీ, దాంట్లో ఉన్న మ్యూజిక్ కానీ, ఇదంతా చాలా స్పెషల్గా ఒక న్యూ ఫ్లేవర్తో వచ్చిన సినిమా అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఆ విధంగా ఆ పిక్చర్ 100 డేస్ కూడా ఆడింది. 100 డేస్ 5 స్టార్ హోటల్ మద్రాసులో అడయార్ గేట్ హోటల్లో చేసాం. చాలా ఘనంగా, చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ విధంగా అభిలాష సక్సెస్ఫుల్గా తీయటం జరిగింది. దాదాపుగా 42 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. అయి ఉంటుంది. బట్ నేను వెళ్ళింది మటుకు 56 ఇయర్స్ మద్రాసుతో నాకున్న పరిచయం. సార్, సుప్రీం హీరోగా ఉన్న మెగాస్టార్ కి మెగాస్టార్ అనే బిరుదు మీరు ప్రదానం చేశారు. ఈ స్టోరీ ఏంటి సార్ అసలు? ఆ తర్వాత మేమిద్దరం కలిసి జర్నీ చాలా సినిమాలతో చాలా జరిగినాయి. ఎవ్రీ 1 ఇయర్కి 2 ఇయర్స్కి ఆయనతో సినిమా చేయటం, ఓ మంచి కథ, ఛాలెంజ్ కథ కానీ, అభిలాష, ఛాలెంజీ, రాక్షసుడు, మరణంలో స్టోర్ పోలీస్ స్టేషన్, ఇలా కంటిన్యూస్గా జరిగే టైంలో ఆయన చేస్తున్న విధానం, ఆయన గ్రోత్ అవుతున్న విధానం, ఆయన సినిమా టు సినిమా ఆయనలో వస్తున్న మార్పు, ఆ స్క్రీన్ మీద ఆయన డైనమిజం, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన అపియరెన్స్ కానీ, అసలు వస్తే ఇప్పటికీ నా ఉద్దేశంలో ఇప్పటికీ స్క్రీన్ మీద ఆయన్ని ఏ ఇతర హీరో కూడా కాంపిటేట్ చేయలేడు. అటువంటి మ్యాగ్నిఫైయింగ్ ఫేసు, మ్యాగ్నిఫైయింగ్ ఐస్, హిప్నాటిక్ ఐస్ ఆయన. సో ఇవన్నీ చూసి నేను రెగ్యులర్గా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. సో అభిలాష్ తర్వాత అభిలాష్ ఆయన యాక్టింగ్ చూసా, ఛాలెంజ్ ఆయన యాక్టింగ్ చూసా, మరణ మృదంగం ఆయన యాక్టింగ్ చూసా, రాక్షసుడు చూసా, మరణ మృదంగం. రాక్షసుడు చాలా హిట్ అయ్యింది మూవీ. రాక్షసుడు ఫెంటాస్టిక్. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ జోనర్స్లో తీసా. అప్పట్లోనే సినిమా స్కోప్తో తీసిన, చిరంజీవి గారితో తీసిన మొదటి సినిమా రాక్షసుడు. రాక్షసుడు కంప్లీట్ అవుట్డోర్లో చేసిన సినిమా. వన్ ఆఫ్ ది మెగా ఫిలిం, కరెక్ట్గా చెప్పాలంటే బిగ్గెస్ట్ ఫిలిం, గ్రాండ్ సక్సెస్ అయింది. ఇవన్నీ చూస్తూ మరణమృదంగా తీసినప్పుడు దాని జర్నీలో, షూటింగ్ టైంలో ఆయన చేస్తున్న విధానం, ఆయన యాక్టింగు, ఆయన కష్టపడే తత్వం, ఇవన్నీ చూసి ఆ సినిమా కంప్లీట్ అయ్యి రష్ చూసుకుని సినిమా కాపీ వచ్చే టైంకి మైండ్లో ఒకటి ఫ్రేమ్ అయిపోయింది. ఈయన మెగా, గ్రేట్ అని కాదు, గ్రేటెస్ట్ అని కాదు, సూపర్ అని కాదు, సూపర్ లేటివ్ అని కాదు, సుప్రీం అని, వీటన్నిటికన్నా గొప్పది ఉండాలి. అంత మెగా ఆయనలో ఆ ఇది కనపడి ఆయనకి మెగా స్టార్ అని పెడితే బాగుంటుంది. అలాంటి పేరు ఎవరికి ఉండకూడదు. ఈ సుప్రీం స్టారు, సూపర్ స్టారు ఎవరైనా పెట్టుకుంటున్నారు. అని నాకెందుకో ఆ కంపారిజన్ లేదనిపించింది ఆయనతో. అందుకని ఒక డిఫరెంట్ నేమ్ ఉండాలి. నా సినిమా కూడా డిఫరెంట్ సినిమాలే, రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా తీలా. కమర్షియల్సే నేను తీసింది, బట్ రెగ్యులర్ సినిమా లాగా తీలా. సో అలాగే నేమ్ కూడా, ఆయన హీరో కూడా అలాంటి హీరోనే, డిఫరెంట్ హీరోనే మిగతా వాటితో చూస్తే. సో మోర్ దాన్ 150, 160 సినిమాలు చేశారంటే ఆయన ఎంత మెగా కెపాసిటీ, స్ట్రెంగ్త్, ఆయనలో ఆ స్పార్క్, ఆయన సో రియల్లీ మెగా స్టార్. ఆయన వస్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయి సార్. ఆయన్ని ఫాలో అవుతూ, ఆయనే రోల్ మోడల్గా ఫీల్ అవుతూ, ఆయన సినిమాలు చూస్తూ, మిగతా వాళ్ళంతా ఇన్స్పిరేషన్తో వచ్చిన సినిమాలే ఎక్కువ. తెలుగు ఇండస్ట్రీ ఎక్కువగా ఆయన వైపు, ఆయన ఇటు నడిస్తే అటు నడిచిన సందర్భాలే ఎక్కువ. ఏ విధంగా చూసినా మెగా అనేది చాలా మంచి పేరు. అప్పుడు 100 డేస్ ఫంక్షన్ రిలీజ్కి అర్థమైంది, జనానికి అర్థమైంది.
100 days ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఒక మెగాస్టార్కి శాల్యూట్ టు మెగాస్టార్ అని ఒక లోగో పెట్టి ఆయన ఇన్వైట్ చేయటం, అది కూడా అడయార్ గేట్ హోటలే చేసాం. చాలా గ్రాండ్గా జరిగింది. ఆ విధంగా ఆయన మెగాస్టార్గా 1988 4th ఇదే మంత్ 4th ఆగస్టే రిలీజ్ అయింది. ఆ మెగాస్టార్ అనేది వరల్డ్ వైడ్గా మెగాస్టార్ ఆయన ఎక్కడ కనపడితే ఆయన మెగాస్టార్ అనే ఇది వచ్చింది. అది నిజంగా ఒక రకంగా అబ్బా నా ఫ్రెండ్ లేకపోతే నా హీరో, మన తెలుగు హీరో, మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మెయిన్ మ్యాన్ అనే ఫీలింగ్ తెలియకుండా నాకు ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. సార్ మరణ మృదంగం వచ్చేసి దాదాపుగా 37 years అవుతుంది. ఆ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్? నా పిక్చర్స్ అన్నీ ఇప్పుడు ఏదో బ్లాక్ బస్టర్స్ అవి ఆ పదాలు కొత్తగా అప్పుడు అంత సూపర్ హిట్ అనేవాళ్ళు అంతవరకే జరిగేది. దీనికన్నా వీటికన్నా ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ అనే పేర్ల కన్నా గొప్ప హిట్లు చాలా ఉన్నాయి. పేర్లు కూడా చాలా కష్టంగా ఉన్నా కానీ వినటానికి కూడా బాగున్నాయి సార్. అభిలాష, అటువంటి అప్పుడు నా పిక్చర్స్ అన్నీ ఒక డిఫరెంట్ పిక్చర్స్, మంచి పిక్చర్స్. ఆడియన్ థియేటర్కి వెళ్తే అరే కొత్తగా ఉందని హ్యాపీగా రిలీఫ్ ఫీల్ అయ్యే పిక్చర్సే చేశాను నేను. సో నేను బ్లాక్ బస్టర్ సినిమా అంటే నాకు చంటి బ్లాక్ బస్టర్ సినిమా. చిరంజీవి గారి సినిమాల్లో బ్లాక్ బస్టర్ కాదు, గ్రేటెస్ట్ సినిమాలు, డిఫరెంట్ సినిమాలు అవన్నీ తీసింది. అలాంటి సినిమాలు ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో మరణ మృదంగం, రాక్షసుడు లాంటి సినిమాలు ఇప్పటికీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా లేవు. సార్ ఛాలెంజ్ సినిమా ఇప్పటికీ అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అంటే డబ్బు సంపాదించాలన్నా ఏదైనా సాధించాలన్నా సరే చాలా స్ఫూర్తిగా తీసుకుంటారు. ఈ సినిమా కోసం మీ మాటల్లో అంటే అప్పట్లో నిరుద్యోగ సమస్య, ప్రభుత్వాలని విమర్శించటం, యూత్ ఎప్పటికప్పుడు మాకేది జరగట్లేదు అనేది ఎక్కువగా వినపడుతూ ఉండేవి. అవన్నీ విని అసలు మనం కష్టపడితే మనం పోషించుకోవటం, మన ఒక ఫ్యామిలీని పోషించుకోవడం అదో పెద్ద కష్టమైన విషయం కాదు కదా. ముందు నువ్వేం కష్టపడుతున్నావు, నువ్వేం చేసుకుంటున్నావు నీకు అనేది ఆ సబ్జెక్ట్లో ఆ పాయింట్ టైటిల్లోనే ఉంది సార్. ఛాలెంజ్ టైటిల్లోనే ఉంది. సో అది నేను ఆ పర్టికులర్గా విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే టైంలో మూడోసారి ఎందుకో ఆ పుస్తకం చదవాలనిపించి చదువుతున్నా. ఆ ట్రైన్ జర్నీలో రాత్రి 12 గంటలకో 1 గంటకో అనిపించింది ఇది కొంచెం క్లిష్టంగా ఉంది సబ్జెక్టు, కష్టంగా ఉంటుంది చేయటం, చూద్దాం అయినా అని చెప్పి ఇదే సబ్జెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఛాలెంజ్ సబ్జెక్ట్ గురించి చెప్పాం. అప్పుడు సత్యమూర్తి గారు నాకు మిత్రుడు, మంచి రైటరు, దేవి ప్రసాద్ తండ్రి గారు. ఆయన వాళ్ళందరూ కొంచెం టఫ్గా ఉంటుందండి ఈ సబ్జెక్టు, అయినా చేద్దాం ఏమైనా సరే మనం ఛాలెంజింగ్గా అని చెప్పి అందరూ అనుకోవటం. పర్టికులర్గా సత్యమూర్తి, సాయినాథ్ అందరూ పూనుకుని దాన్ని ఒక స్క్రీన్ ప్లే తయారు చేశారు. అది వీరేంద్రనాథ్ తన నవల్ని ఎక్కడ పాడు చేయకుండా మెయిన్ ఎసెన్స్ దీంట్లో ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవటం. ఆ రకంగా ఆ సినిమాని మేము చెప్పిన కథ చిరంజీవి గారు చాలా నమ్మకంగా ఉండేవారు. చెప్పగానే అటువంటి ఆ ఫ్రెష్ ఫ్లేవర్ ఉండేది, రెగ్యులర్ సినిమా లాగా కాకుండా బాగుంది అనుకునేవాళ్ళు. యూత్కి పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్గా ఉండేది అప్పుడు ఆయన వయసు కానీ ఆయన కానీ. సో ఆ రకంగా ఆ సినిమాని బాగా చేయటం, రావు గోపాలరావు గారు ఈయన్ని ఇబ్బంది పెట్టడం, విజయశాంతి, సుహాసిని వాళ్ళ మధ్యలో మంచి ఇది. సో ఆ రకంగా రావు గోపాలరావు గారి క్యారెక్టర్తో ఛాలెంజ్ చేయటం అనేది సొసైటీ మీద ఛాలెంజ్ చేయటం, యూత్కి ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావడానికి వీలైన ఒక ఛాలెంజ్ అది. సో ఆ రకంగా చాలామంది అది చదివిన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు. అయితే కొంతమంది చదివిన వాళ్ళు చాలా దాని మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు నవల అంత గొప్పగా లేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నవలగా సినిమా మీదకి ఎప్పుడు తీసుకురాలేము, చాలా కష్టమైన విషయం. అయినా మెయిన్ ఎసెన్స్, మెయిన్ థ్రెడ్ తీసుకురాగలిగితే చాలు. అది తీసుకొచ్చాం, యూత్ ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని కానీ వ్యాపారాలు చేసుకుని కానీ నాకు ఫోన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, మన వంతు మన పాత్ర అయిపోయింది అని. ఆ రకంగా ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా తీసాం. సక్సెస్ఫుల్ నవల, సక్సెస్ఫుల్గా యూత్ కూడా సూపర్ హిట్ కూడా అయింది సార్ ఈ మూవీ.
సార్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన మూవీ ఏది? స్ట్రైట్గా చెప్పాలంటే అమ్మా, నా సినిమాలు అన్నీ బాగా ఉండబట్టి నేను ఇట్లా ఉన్నా మీ ఎదురుగుండా. ఎస్. మీరు నా దగ్గరికి రారు. సో నేను సక్సెస్ఫుల్గా ఉన్నా. అన్ని సినిమాలు నాకు సక్సెస్ఫుల్గానే చేసినాయి. అందులో కొన్ని సినిమాలు జనానికి నచ్చి ఉండకపోవచ్చు, లేకపోతే ఆ టైంలో పర్టికులర్ టైంలో రిలీజ్ చేయటం వల్ల కొన్ని ఇబ్బంది పడి ఉండొచ్చు. బట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. సినిమా అనేది ఇప్పుడు 100% సక్సెస్ఫుల్గానే ఉండి తీరాలి అనేది మన చేతిలో ఉండదు. ఒక 200-300 మంది టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసేది. అందరూ మనసు పెట్టి చేయాలి. హీరో అయినా, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఆర్టిస్టులు అయినా అంతా కలిసి చేసేది. అది చాలా ఒక గొప్ప కలయిక. ఆ కలయిక ఎంత మంచిదైతే అంత మంచి సినిమా వస్తుంది. ఒక్కొక్కసారి ఇది మిస్ అవుతుంది, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. డైరెక్టర్ అవ్వాల్సిన మీరు లెజెండరీ ప్రొడ్యూసర్ అవ్వటానికి ప్రధాన రీజన్ ఏమై ఉంటుందంటారు? డైరెక్టర్ అవ్వాలని సిన్సియర్గా ప్రయత్నం అయితే చేశాను. నేర్చుకునేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా ఉన్నప్పుడు. అయితే ఒక సందర్భంలో ఒక ప్రొడ్యూసర్ని సినిమా రిలీజ్కి ముందు ఆ ప్రొడ్యూసర్ పడుతున్న బాధ చూశా. ఎందుకు పడుతున్నాడు ఈయన, నేను దానికి పనిచేశా. ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు, ఈయన చాలా గొప్ప ప్రొడ్యూసర్ కదా అని అనుకున్నప్పుడు ఆ డైరెక్టరు తను అనుకున్నదే చేయాలి, ఇట్లాగే ఉండాలి అని పట్టుబట్టి చాలా రిజిడ్గా ఉన్నాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసరు ఎంత కన్విన్స్ చేయడానికైనా ట్రై చేశారు, ఆర్టిస్టులు ట్రై చేశారు, అయినా ఆయన కన్విన్స్ అవ్వాల. డైరెక్టర్ ఓహో డైరెక్టర్ అంటే ఇంత కన్విక్టింగ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, అది నేను ఉండలేను. అలాగే ప్రొడ్యూసర్ని నిర్ణయం వలన ప్రొడ్యూసర్కి ఇబ్బంది జరిగింది, చాలా ఇబ్బంది జరిగింది. అది చూసా. ఆయన చాలా హ్యూమిలియేట్ అవటం చూసా. ఓ ఇట్లా అయితే కష్టం, డైరెక్షన్ చేస్తే మనం ఎవరినో ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, మనకు అంత కెపాసిటీ లేదు, అంత మైండ్ లేదు అని చెప్పి మనం మంచి డైరెక్టర్ని పెట్టుకుని సినిమా తీస్తే బాగుంటుందని నాకు తగినట్టుగానే అత్యంత మంచివాడు, అత్యంత మంచి మనిషి, నిజమైన మనిషి, మనసున్న మనిషి, కష్టం ఏంటో తెలుసు, నష్టం ఏంటో తెలుసు, ఏది బాగుంటుందో తెలుసు, ఏది గొప్పగా తీయొచ్చో తెలిసిన మనిషి కోదండరామిరెడ్డి. ఆయన అదృష్టవశాత్తు నాకు డైరెక్టర్ అయ్యాడు. ఆ విధంగా నేను నా కెపాసిటీని స్ట్రెంగ్తన్ చేశాడు ఆయన. అలాగే నేను ఒక తమ్ముడిలాగా, ఒక మంచి అనుబంధంతో, ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అయింది రవిరాజ పినిశెట్టి. ఒక గొప్ప టెక్నీషియన్, గొప్ప చాలా ఇది ఎనర్జీ ఉన్న మనిషి. ఆయనతో జర్నీ చేయటం జరిగింది. ఆయన తీసిన సినిమాల వలన, కోదండరామిరెడ్డి, రవిరాజ తీసిన సినిమాల వలన నాకు స్ట్రెంగ్త్ వచ్చింది. నేను హ్యాపీగా ఉండటానికి మెయిన్ రీజన్స్ వాళ్ళిద్దరూ ఫస్ట్. సో చిరంజీవి గారు మెగాస్టార్ని చేయటానికి వీళ్ళందరూ కృషి కూడా ఉంది, నా కృషి ఏమి లేదు. వీళ్ళందరూ ఆయన అంత డైనమిక్గా చూపించబట్టి, అటు రవిరాజ గారు చాలా సినిమాలు తీశాడు ఆయనతో, కోదండరామిరెడ్డి చాలా సినిమాలు తీశాడు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఈయన మెగాస్టారే అని అనుకోవడం జరిగింది. ఇండస్ట్రీలోకి వచ్చి 56 ఇయర్స్ అవుతుంది. ఈ 56 ఇయర్స్లో 17 సినిమాలే తీశారు, ఎందుకంటారు? 17 సినిమాలని మీరు అనుకుంటున్నారు. నేను తీసిన మొదటి సినిమా 1976లో నన్ను ప్రేమించు అని సినిమా తీసాను. అది పుట్టన్న కడగల సినిమా, డబ్బింగ్. ఆ సినిమా దగ్గర నుంచి ఇప్పటిదాకా అనేక డబ్బింగ్ సినిమాలు చేశాయి. ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, మౌన గీతం, సుహాసిని ఫస్ట్, ఇవన్నీ మీ దాంట్లో మీరు చేసిన 17 లెక్కలో లేవు. కానీ అవన్నీ కూడా హిస్టరీ క్రియేట్ చేసినాయి. ఎర్ర గులాబీలు హిస్టరీ క్రియేట్ చేసింది, మౌన గీతం హిస్టరీ క్రియేట్ చేసింది, నాకు పేరు తెచ్చినాయి. నాకు ఓవరాల్గా నా సినిమాల్లో మీరు ఇందాక చెప్పిన మెగా ప్రొడ్యూసర్ అనో సూపర్ ప్రొడ్యూసర్ అనో అనుకోవటానికి రీజన్స్లో ఈవెన్ మై డబ్బింగ్ ఫిల్మ్స్ కూడా, అవి కూడా మంచి సినిమాలే చేశా. నాకు ఎన్ని సినిమాలు ఉండొచ్చు సార్? సుమారుగా ఇంకా 50 అవ్వలేదు. 56 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ 50 అవ్వలేదు. అవటానికి ఇంకా కొన్ని 4-5 పిక్చర్లు తేడాలో ఉన్నా. నా సమర్పణలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు నా బ్యానర్లో రాలా. క్రియేటివ్ కమర్షియల్ మీరు చెప్పేది,
క్రియేటివ్ కమర్షియల్స్ కాదు, ప్రమోద ఆర్ట్స్ అని నా మిస్సెస్ పేరుతో కొన్ని సినిమాలు తీసా, వాటికి మంచి పేరే వచ్చింది. ముత్యమంత ముద్దని, పుణ్యశ్రీ అని దాంట్లోనూ మంచి అవి కూడా టైటిల్స్ బాగున్నాయి సార్. టైటిల్స్ కాదమ్మా, సినిమాలు బాగున్నాయి. సినిమాలు. సో ఇవన్నీ కలిపితే ఇంకో 10 పిక్చర్లు చేయాలి, చేస్తాను కూడా. కానీ ఎప్పుడు చేయాలి? ఇటువంటి వాతావరణం ఇప్పుడు కార్మికులకి నిర్మాతలకి మధ్యలో ఒక చిన్న వేడి వాతావరణం స్టార్ట్ అయింది. అది వెంటనే సమస్య పోతుంది అనుకోండి, ఇది తాత్కాలికమే. ఎప్పటికప్పుడు ఛాంబర్ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లాంటిది జరిగినప్పుడు నేను చాలా క్విక్గా పరిష్కారం చేశా, చాలా స్పీడ్గా అయిపోయింది. అప్పుడు నిర్మాతలు ఫ్లెక్సిబుల్గానే ఉన్నారు, కార్మికులు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. అందరినీ కలిపి యాక్చువల్గా ఇది ఇక్కడ దాకా తీసుకురాకూడదు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పెద్ద మనిషి తరహా కూర్చొని చేయాలి. నిర్మాతల కష్టాలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, ఇవన్నీ. డే టు డే డబ్బు ఇవ్వమని అడుగుతున్నారు. డే టు డే డబ్బు ఇవ్వటం అనేది వాళ్ళ న్యాయమైన కోరిక. ఎందుకంటే వాళ్ళకి డే టు డే డబ్బు అవసరం, ఇంటికి అవసరం. లంసమ్ డబ్బు రాదు కదా వాళ్ళకి, డే టు డే కష్టపడితే వస్తుంది. అది ఉంటేనే ఇంట్లో బోల్డ్ ఖర్చులు ఉంటాయి. అందుకని వాళ్ళు అడిగేది అది సమంజసంగానే ఉంది. 30% పెంచడం అనేది పెద్దలు, ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు నిర్మాతలు, నేను సినిమా తీయట్లేదు కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడటం కరెక్ట్గా ఉండదు. అయితే త్వరగా సమస్య పోతుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఉన్నారు, మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, ఛాంబరు ఎలాగో ఉంది. సో త్వరగానే పరిష్కారం జరుగుతుంది, బాగా నమ్మకం ఉంది నాకు. కానీ ఒక తెలుగు ఇండస్ట్రీకి ఇట్లా జరుగుతూ ఉండటం, ఇది రెగ్యులర్గా ఇదొక ఫెనామినా అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. అది నిర్మాతలు కార్మికులు కూడా ఇద్దరూ ఆలోచించాలి. మనం కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోయేది. పేపర్లు, మీడియా జోలికి మంత్రుల ఇన్వాల్వ్మెంటు, పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఇదంతా ఉండటం కరెక్ట్ కాదు. సరే, చిరంజీవి గారి కాంబో మీది, ఇద్దరిది కలిసి చూడాలి అని అనుకుంటున్నాము. త్వరలో మళ్ళీ చిరంజీవి గారితో సినిమా తీసే అవకాశం ఏమైనా ఉంది అంటారా? చిరంజీవి గారి సినిమాలు తీసేటప్పుడు నేను చెప్పిన కథ, నేను చెప్పడం అంటే ఒక వీరేంద్రనాథ్ ఒక గొప్ప రచయిత తీసుకొచ్చిన కథల్ని నేను ఇది బాగుంటుంది అని చెప్తే కాన్ఫిడెంట్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే సినిమా ప్రపంచం విస్తృతంగా ఎలాబరేట్ అయిపోయింది. సినిమా అనేది ఒకప్పుడు ఆలోచించే అంత కన్జర్వేటివ్గా లేదు, బ్రాడ్గా మారింది. సో నేను చెప్పేది ఒక నిర్మాతగానే చెప్తా, ఒక డైరెక్టర్గా చెప్పలేను. సో నిర్మాతగా చెప్పేటప్పుడు నాకన్నా బాగా చెప్పగలిగే డైరెక్టర్ల పక్కన అనేక మంది వచ్చేసారు. ఒక్కొక్కళ్ళు 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లతో సినిమా తీసే డైరెక్టర్లు వచ్చారు. ఒక నిర్మాత ఆ లెవెల్కి చెప్పగలగటం కష్టం. నా దగ్గర ఆయనతో చేయటానికి ఉన్న గొప్ప సినిమా, గొప్ప కథ ఉంది నా దగ్గర, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు వీళ్ళు తీసే సినిమాల కన్నా గొప్పదే అది సబ్జెక్టు. దాంట్లో చాలా కొన్ని విషయాలు ఒకప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా వచ్చి ఆల్మోస్ట్ 20 years అయినట్టుంది. 20 years బ్యాకే అది గొప్ప సబ్జెక్టు, ఇప్పుడు అది గొప్ప సబ్జెక్టే. అది తీయటానికి ఇప్పుడున్న గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువ కష్టపడి తీయాల్సిన గ్రాఫిక్స్ ఉంటాయి దాంట్లో, అప్పుడే ఉన్నాయి. అయితే గ్రాఫిక్స్ లేకుండా మేము ముత్యమంత ముద్దని ఒక సినిమా తీసాం, మీరు ఒకసారి చూడండి ఎప్పుడైనా. దాంట్లో గ్రాఫిక్స్ లేకుండా హీరోకి చెయ్యి లేకపోవటం, చెయ్యి రావటం, రెండు చేసాం. అప్పుడు గ్రాఫిక్స్ లేవు, ఇప్పుడంటే గ్రాఫిక్స్ వచ్చేసాయి, ఈజీగా చేయొచ్చు. సో అట్లాంటి మంచి సబ్జెక్ట్ చెప్తే ఆయన చేయను అనే ఏ రోజు ఎప్పుడు నాకు తెలిసి ఎంతవరకు నాకు చెప్పలా నీకు చేయను అని. నేను వెళ్ళి గట్టిగా ఇది ఖచ్చితంగా నేను చేస్తాను, ఖచ్చితంగా ఇది బాగుంటుంది, ఈ సబ్జెక్టు మీకు బాగుంటుంది, దీనికి అయ్యే బడ్జెట్ని నేను భరించగలుగుతాను అని నేను చెప్పలా. తుచాయిగా నా అభిప్రాయాలు తెలియజెప్పినా కూడా రోజు రోజుకి మారుతున్న ఈ బడ్జెట్లు చూసిన తర్వాత నా వయసు కూడా చాలా ఎక్కువ. ఈ వయసులో నేను అంత బడ్జెట్ని మొయ్యాలంటే ఆయన మెగాస్టార్ కాబట్టి చేయగలుగుతాడు, నేను మెగా ప్రొడ్యూసర్నా కాదా అనేది ఆ సినిమా చేయగలిగితే తెలుస్తుంది. సో నాకన్నా మెగా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎక్కువ మంది పెరిగారు. అశ్విని దత్ కానీ, అల్లు అరవింద్ కానీ,
ఇట్లా. అంతకు ముందు కూడా చిరంజీవి గారి సినిమాలు మీరు చాలా తీశారు, ఇప్పుడు స్టోరీ కూడా రెడీగా ఉంది అని అంటున్నారు, కానీ చెప్పే ప్రయత్నం చేశారా మరి ఇప్పటి వరకు? అదే చెప్పడానికి ఆ స్టోరీ ఆయనకి నచ్చినా ఓకే, మిగతా ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సింది డబ్బు ఇప్పుడు లెక్కలేనంతగా ఈ చేతిలోనూ లెక్క పెట్టలేనంత ఎక్కువ డబ్బుతోనే కూర్చోవాలి. ఈ డబ్బు అంతా నా దగ్గర ఉంది ఈ సినిమా చేయడానికి అని కాన్ఫిడెంట్గా నేను ఆయనకి చెప్పగలగాలి. ఈ డబ్బు ఇంపార్టెంట్, లేకపోతే అంత క్వాలిటీ అంత మ్యాగ్నిఫైయింగ్ సినిమా చేయటం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎవరైనా అటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రతి హీరో ఎక్స్పెక్ట్ చేస్తారు. మెగాస్టార్తో నేను సినిమా చేస్తే అటువంటిదే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సో అందుకని నేను ఇప్పుడు 86లోనే సినిమా స్కోప్ అవుట్డోర్లో చేశాయి. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో చేసేవన్నీ ఇప్పుడు ఈవెన్ పుష్పలో బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో అది రాక్షసుల్లో 86లో ఉంది. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారు అప్పుడే చాలా గొప్పగా దాంట్లో చేశాడు. ఆయన స్టైలు, ఆయనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, ఆయనకంటూ ఒక ఓన్ కల్చర్ ఉంది యాక్టింగ్లో. సో ఈజ్ ఏ మెగాస్టార్, వండర్ఫుల్, గ్రేటెస్ట్ అనమాట. దానికన్నా పెద్ద నేమ్ లేదు. అందుకని మెగాస్టార్ కన్నా నేను ఇంకా పెద్ద. ఒకవేళ చిరంజీవి గారు కనుక మూవీ స్టోరీ ఒప్పుకుంటే ఎటువంటి మూవీ చేయాలనుకుంటున్నారు సార్? ఇమాజినేషన్ కాదు, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందని చెప్పాను. అవునవును, అది ఒక థ్రిల్లర్. అది యాక్చువల్గా ఒక థ్రిల్లర్, కాంటెంపరీ పాలిటిక్స్ మిక్స్ అయి ఉంటాయి, బట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. క్యారెక్టర్స్కి పొలిటికల్ టచ్ ఉంది కానీ. సో విపరీతమైన స్పాన్ ఉన్నది. సబ్జెక్టు మీకు ముందే రివీల్ చేయాలంటే దాంట్లో తమ్ముడు క్యారెక్టర్ కూడా చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అనేది, అంటే డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్టు. అది చెప్పకూడదు కరెక్ట్గా అయితే, బట్ సబ్జెక్ట్ గొప్పది అని చెప్పడానికి అది చెప్పాల్సి. ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది సినిమా ఫీల్డ్లో, మిరాకిల్స్ అనేకం జరిగినాయి నా కంటి ఎదురుగుండానే, నాకన్నా ముందు జరిగినాయి, నా తర్వాత రేపు కూడా జరగబోతాయి. ఇవన్నీ ఇట్స్ ఏ సినిమాకి ఎప్పుడు ఆ విచిత్రమైన క్యారెక్టర్ ఉంది. అవునవును సరే. ఇప్పుడు చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కానీ, అలాగే కొడుకు రామ్ చరణ్తో కానీ ఎప్పుడైనా మూవీ తీయాలి అనిపించిందా? చెప్తే ఆశ్చర్యపోతారు. పవన్ కళ్యాణ్ చదువుకునే టైం నుంచే నేను ఆయన ఎమ్మడి పడేవాడిని. ఖచ్చితంగా ఆయనతో సినిమా తీద్దామని నేను 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను. గొప్పగా ప్లాన్ చేశాను కూడా. అయితే ఏమైందంటే ఒక చిన్న ప్లానింగ్లో నేను అప్పటికి సక్సెస్ఫుల్గా సినిమాలు తీస్తున్నా చిరంజీవి గారితో. నేను చెప్పే సబ్జెక్ట్ మీద నాకు అఖండమైన నమ్మకం ఉంటుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చేద్దాం అనుకునే సినిమా మీద కూడా నాకు అఖండమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నేను సినిమా తీయాలి. ప్రపోజల్ నేనే పెట్టా. అప్పటికి ఆయనకి ప్రపోజల్స్ ఏమి లేవు. అరవింద్ గారి తర్వాత తీసినా కూడా అప్పటికి ఆయనతో సినిమా చేద్దామనే ఆలోచన లేదు, ఎవరికీ లేదు. నాగబాబు గారికి లేదు, ఎవరికి లేదు, నా ఒక్కడికే ఉంది. ఎందుకంటే నేను కూడా ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండేవాడిని. ఖచ్చితంగా నా మాట అట్లా కాదు ఇట్లా అని ఒక నలుగురు అన్నదమ్ముల మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తే ఎట్లా ఉంటుందో అలాంటి అభిప్రాయ భేదాలతో కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం. దాంట్లో మనస్పర్ధలు పెంచుకుని ఏదో చేసుకోవడానికి కాదు, అక్కడికక్కడ ఎవరు ఇది ఆడదని. అలా ఆయనకు సబ్జెక్ట్ నేను చేసి, ఈ సబ్జెక్ట్ నేను ఇతనితో ఇస్తాను పవన్ కళ్యాణ్తో అని చాలా ఎక్కువగానే ఫైట్ చేశాను. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే ఫస్ట్ అరవింద్ గారితో చేసి, నెక్స్ట్ నాతో చేసి, ఆ నెక్స్ట్ నాగబాబుతో చేసి, అలా చేస్తే బాగుంటుంది. ఒక న్యూ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక పర్ఫెక్ట్ బ్యాకప్ ఉంటే బాగుంటుంది, హీరో నిలబడిపోతాడు అనే ఉద్దేశంతో అనుకున్నారు. అదే టైంలో నేను స్టోర్పురం పోలీస్ స్టేషన్ దెబ్బతింది. దెబ్బతినేటప్పటికీ నేను కొంచెం నన్ను నేను నిలబెట్టుకునే ఆలోచనలో పడిపోయాను. కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏంటి నేను మెగాస్టార్తో ఫ్లాప్ తీసానా, అరే ఎక్కడ మిస్ చేసాం, ఎందుకు మిస్ అయిందని నాకు అంతర్మదనం జరిగింది. చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఆ తర్వాత వచ్చిన ఫర్దర్ ర్యాపిడ్ డెసిషన్స్తో, ర్యాపిడ్ ఆలోచనలతో నేను చంటి తీసిన, క్రిమినల్ తీసిన, తర్వాత బుజ్జిగాడు, దమ్ము ఇలాంటి సినిమాలు తీయటానికి ఇక అక్కడి నుంచి నేనేంటి అనేది నేను నిరూపించుకోకపోతే ఇక్కడ వెనకబడిపోతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతే.
సో అందుకని నేను వీలైనంత వరకు మూవ్ ఆన్ అయిపోయారు. నాకున్న అన్ని శక్తులు వాడి అవన్నీ చేసుకుంటా వచ్చా. సో చేసుకుంటా వచ్చిన క్రమంలో ఈ కళ్యాణ్ బాబుది లేట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ బాబు అనేవాళ్ళం మేము. పవన్ కళ్యాణ్ అనే పేరు తర్వాత తెలిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అలానే అంటారు సార్, కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మొత్తం అందరూ అలానే అంటారు. అంటే మీడియాలో కళ్యాణ్ బాబు. అవును, నేను మెగా ఫ్యామిలీ కాబట్టి నేను కూడా కళ్యాణ్ బాబే అంటాను. అయితే ఎప్పుడైతే నేను ఆ గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లో కళ్యాణ్ బాబు మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు నేను హీరోని అని, నేను చేయాలి అని. ఆ చేయాలి అనే దాంట్లో అరవింద్ గారు అప్పటికి వెరీ గుడ్ సక్సెస్ఫుల్ మ్యాన్. అప్పుడు కూడా ఆయన నాకన్నా ముందు నుంచే సక్సెస్ఫుల్ మ్యానే, వెల్ ప్లాన్డ్ మ్యాన్. సో ఆయన ఆదరణలో ఒక సినిమా చేయడం జరిగింది. అలా కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్గా ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆయన జైత్రయాత్ర పరంపర విజయయాత్ర జరగటం మొదలైంది. అవి చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఆయన్ని ఒకసారి 2 సార్లు ఏదో అప్రోచ్ అయ్యాను, కానీ మనస్ఫూర్తిగా ఆయనతో చేయగలనా లేదా అనే దీంట్లో ఉన్నా. పైగా ఒక గ్యాప్ వచ్చింది. ఆయన అప్పుడు చాలా పిక్చర్లు చేశాడు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నేను వెళ్ళి సినిమా అడగటం కరెక్టా కాదా అనే ఒక మీమాంసలో అడగలేకపోయాను. బట్ అటెంప్ట్ అయితే చేశారు. ఆయన నో అన్న మనిషి కాదు. నేనంటే ఆయనకి ఎంతో కొంత ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టు నేను కూడా అందులో ఒకడినే ఫ్యామిలీలో, కాబట్టి మాకు ఆ ఇది లేదు. బట్ ఆయన వేరే రకంగా పొలిటికల్గా పెద్ద, ఇటు సినిమాగా చాలా లెవెల్లో ఉండటంతో నేను స్లోగా ఆ ఆలోచన తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి మంచి సినిమా తీయాలి, సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, నేను మళ్ళీ ఇంకా ప్రొడ్యూసర్గా ఉండాలి, నా ఆఖరి వరకు చివరి శ్వాస వరకు సినిమా తీస్తూ ఉండాలనేది కోరిక. కానీ చేసే వాతావరణం అయితే ఎక్కడా కనపడుతున్నాం. ఇప్పుడు అట్లా ఎవ్రీ డే మారిపోతా వస్తాం. చూడాలి ఏం జరగబోతుందో చూడాలి. సార్ మరి రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు సార్? ఆయనతో మూవీ రామ్ చరణ్తో నేను బాగా మాక్సిమం ట్రై చేశానమ్మా. చాలా ట్రై చేశా. యాక్చువల్గా పూరి గారు సినిమా చేసేటప్పటి నుంచి అప్పటికి పూరి గారితో నేను బుజ్జిగాడి చేస్తున్నా. ఎందుకో తెలియకుండానే ఆయన అంతే వేరే సినిమాలు రకరకాల సినిమాలు ప్రపోజల్స్తో ఆయన సినిమాలు ఆయనకు వస్తా, ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఇదయ్యాడు. నేను ఆ క్యూలో ఆ వరుసలో నేను లేకపోవటం, వెనక్కి జరిగిపోవడంతో ఆయనది కూడా అట్లాగే మిస్ అయ్యా. పవన్ కళ్యాణ్ది మిస్ అయినట్లుగానే ఆయనది మిస్ అయ్యా. ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను వాళ్ళిద్దరిని మిస్ అయ్యాను అనేది నాకు అనేక సార్లు మైండ్లో మెదులుతూ ఉంటుంది. ఏదో ఎక్కడో తెలియని ఇబ్బంది పడతానే ఉంటా. బట్ ఇప్పటికీ రామ్ చరణ్తో ఖచ్చితంగా తీస్తా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తా. నేను ప్రొడ్యూసర్గా నిరూపించుకోవడానికే ప్రయత్నం చేస్తాను. సార్ మీ కెరియర్లో ఇప్పటి వరకు ఇండస్ట్రీ కెరియర్లో బాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏది? ఇట్లాంటిది ఏముందమ్మా, సినిమా తీయటం నిజంగా ఇన్వాల్వ్ అయిన ప్రొడ్యూసర్కి ఏ సినిమా అయినా పెయిన్ఫుల్గా కాదు, అది బాధ్యత. అది దానికి ఏమీ పెద్ద మంచి సినిమా తీయాలి అనేది పెయిన్ అంటే ఎట్లా? ఓకే, ఎయిమ్, ఒక టార్గెట్, ఒక అచీవ్మెంట్, దానికి ఒక గోల్, దానికి పెయిన్ అనేది ఉంటే సినిమా తీయకూడదు. ఊరికే కూర్చోటానికి కుర్చీలో కూర్చుని కాఫీలు ఇస్తా అంటే బాయ్ ఇస్తా అంటే తాగటానికైతే నేను సినిమా ఫీల్డ్కి అందుకురాల. నాకు అలాంటి సరదాలు లేవు. సినిమా పేరు పడాలి, ఏదో ఒక సినిమా తీసేయాలి, అలాంటిది నాకు ఆ సరదా లేదు. సినిమాలో ప్రతి అణువు, కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఆర్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, డైలాగ్ దగ్గర నుంచి, లిరిక్ దగ్గర నుంచి, ఎడిటింగ్ దగ్గర నుంచి, మిక్సింగ్ దగ్గర నుంచి, ఆల్ 24 క్రాఫ్ట్స్ గురించి ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి నేను చేస్తాను. దాంట్లో నాకు అన్నీ తెలిసి ఇంకా నాకు పెయిన్ ఏముంటుంది? నాకు తెలియపోతే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే పెయిన్ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు. నేను ఆ 24 క్రాఫ్ట్లోంచే వచ్చా, అసిస్టెంట్ డైరెక్టర్గా కదా వచ్చింది నేను, కాబట్టి నాకు ఆ ఇబ్బంది లేదు. 24 క్రాఫ్ట్స్ గురించి తెలిసిన నిర్మాతలు ఇప్పుడు నాకైతే చాలా డౌట్. ఉన్నారేమో, అందరూ ఉన్నారేమో కూడా నాకు తెలియదు, కానీ డౌట్ ఉంది నాకు 24 క్రాఫ్ట్స్ గురించి
తెలిసినవాడు. సినిమా అంటే 24 క్రాఫ్ట్స్తో కూడా కలిపింది. ప్రొడ్యూసరు, హీరో, 24 క్రాఫ్ట్స్, ఆర్టిస్టులు అందరూ కలిసి. ఒకవేళ చిరంజీవి గారితో సినిమా తీయాలి అని అనుకుంటే కనుక ఏ డైరెక్టర్తో తీస్తారు? అది ఇంకా చిరంజీవి గారు నేను కలిసి ఆలోచించి చెప్పాల్సిన విషయమేనమ్మా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కొత్త జనరేషన్ చేస్తున్నంత ఆయన బాగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు. నేను థియేటర్లో అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేయగలరు అని. వాళ్ళతో జర్నీ చేసే మనిషిగా ఆయన సలహా తీసుకునే చేయాలి. పైన ఆయన ఉన్న స్థితి ఇప్పుడు ఒక ఉన్నతమైన శిఖరాలకి పైన ఉన్నాడు ఆయన. అదే ఇందాక మీరు అదే చెప్పారు. వీళ్ళందరినీ చూశాడు ఆయన ఆ పైనుంచి. కాబట్టి ఎవరేంటి అనేది తెలిసిన మనిషి ఆయన ఉండగా నేను ఎవరితో తీస్తాను అనేది అక్కర్లా. ఆయన చెప్తాడు, ఆయనతో తీస్తా. ఆయన కంఫర్ట్ జోన్ కావాలి. ఆయన బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా ట్యూన్ చేయగలిగిన మనిషి చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరినో చెప్తాడు ఆయన. అదే ప్రాబ్లం లేదు. మీ కాంబో కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మీరు తీయబోయే సినిమా కోసం చిరంజీవి గారు. నిజం చెప్పాలంటే మీరు ఒక్కలే కదమ్మా, ప్రజలు, ఆంధ్ర ప్రేక్షకులు అందరూ, తెలుగు ప్రేక్షకులు అందరూ, క్రియేటివ్ కమర్షియల్స్ అంటే ఉండే అభిమానించే అభిమానులందరూ, చిరంజీవి గారి మెగా అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తారు. దానికోసమైనా నేను ఎట్లా అయినా మంచి సినిమా చేసి మళ్ళీ వాళ్ళ కోసం ఒక గొప్ప మెగా సినిమా తీయాలి అనే కోరిక అయితే ఉందమ్మా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి. మీరు సక్సెస్ సాధించాలి సార్, కంపల్సరీ మీరిద్దరు కలిసి సినిమా తీయాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. మీ విష్ కోసం అయినా ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. మెగాస్టార్ జన్మదిన సందర్భంగా మీరు కొంచెం సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేశారు. నాలోంచి ఎప్పటి నుంచో ఉన్నాయి కొన్ని బయటికి చెప్పించగలిగారు. ముఖ్యంగా ఆయన గురించి నేను ఆయన పడిన తాపత్రయం గురించి చేశాను. ఏదేమైనా మెగాస్టార్ 22వ తేదీన జరగబోయే మెగా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి చెప్తూ, ఇట్లాంటి ఇంకా 30 years ఆయన చేసుకోవాలి. 100 years ఆయన మెగాగానే ఉండాలి. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిట్యుయేషన్స్లో ఆయనకున్న ఆహార నియమాల్లో కానీ, మెడిసిన్స్ కానీ, నెక్స్ట్ లెవెల్కి ఉన్న దీని ప్రకారం చూస్తే 100 years ఆయన ఖచ్చితంగా ఉంటారు. ఇంకా 30 years నేను ఆయన జన్మదినాలు అన్నిటికీ నేను ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇస్తా, శుభాకాంక్షలు చెప్తూ ఆయనకి దేవుడు, ప్రజలు, ఆయన అభిమానులు, నాలాంటి ప్రొడ్యూసర్లు శుభాశీస్సులతో మరోసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.